హాయ్ గైస్, ఎలా ఉన్నారు? వెల్కమ్ టు యువర్ యూట్యూబ్ ఛానల్ వాచ్ లిస్ట్ తెలుగు. నార్మల్ గా మనం సినిమాలు ఎంటర్టైన్మెంట్ కోసం చూస్తాం, బట్ కొన్ని మూవీస్ మాత్రం ఇంటెలిజెన్స్ ని టెస్ట్ చేస్తాయి. ఈ వీడియోలో అస్సలు మిస్ అవ్వకూడని మైండ్ బెండింగ్ కాన్సెప్ట్ తో ఉన్న కొన్ని మూవీస్ సజెస్ట్ చేస్తాను. ఈ వీడియో పార్ట్ 1 మాత్రమే. టోటల్ గా 16 మూవీస్ సెలెక్ట్ చేశాను. వీడియో లెంత్ ఎక్కువ అయిపోతుంది కాబట్టి ఈ వీడియోలో 8 మూవీస్ అండ్ నెక్స్ట్ వీడియోలో 8 మూవీస్ సజెస్ట్ చేస్తాను. అండ్ మన ఛానల్కి కొత్తగా వచ్చుంటే సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. మంచి మూవీస్ రికమెండ్ చేయడానికి ట్రై చేస్తాను. సో ఇక లేట్ చేయకుండా వీడియో స్టార్ట్ చేద్దాం. ఫస్ట్ మూవీ ఈస్ బ్లాక్ మిర్రర్ బెండర్స్నాచ్. నేను ఇప్పటి వరకు ఇంత యూనిక్ అండ్ మైండ్ బెండింగ్ మూవీ అస్సలు చూడలేదు. ఈ మూవీ యాక్చువల్ గా మనతో ఇంటరాక్ట్ అవుతుంది. సింపుల్ గా ఎక్స్ప్లెయిన్ చేయాలంటే ప్రతి సీన్ లో మనకి 2 ఆప్షన్స్ ఇస్తుంది. మనం ఏ ఆప్షన్ సెలెక్ట్ చేసుకుంటే మూవీ అటు సైడ్ వెళ్తుంది. మనం సెలెక్ట్ చేసుకునే ఆప్షన్ మీద మూవీ స్టోరీ డిపెండ్ అవుతుంది. అండ్ ఎండింగ్ కూడా వేరు వేరు ఉంటాయి. మనం సెలెక్ట్ చేసుకునే ఆప్షన్స్ బట్టి ఎండింగ్ ఉంటాయి. మన పూరి జగన్నాథ్ గారు సేమ్ ఇలాంటి కాన్సెప్ట్ మీదనే ఒక మూవీ తీశారు. ఆ మూవీ ఏదో మీకు తెలిస్తే కామెంట్ చేయండి. మేబీ కొందరు ఆల్రెడీ ఈ మూవీ చూసుండొచ్చు, బట్ ఇంకా చూడకపోతే ఈ మూవీని మాత్రం అస్సలు మిస్ అవ్వద్దు. రన్ టైం కూడా చాలా తక్కువ ఉంటుంది, జస్ట్ 90 మినిట్స్ ఉంటుంది. కొంచెం కన్ఫ్యూజింగ్ గా ఉండొచ్చు, బట్ లిటిల్ బిట్ కాన్సన్ట్రేషన్ తో చూస్తే అర్థమవుతుంది. నెట్ఫ్లిక్స్ లో స్ట్రీమ్ అవుతుంది, ఓన్లీ ఇన్ ఇంగ్లీష్ ఆడియో. అడల్ట్ సీన్స్ ఏం లేవు, ఫ్యామిలీతో చూడొచ్చు. సెకండ్ ఈస్ డోన్నీ డార్కో. ఇది ఒక సైన్స్ ఫిక్షన్ థ్రిల్లర్. సింపుల్ గా స్టోరీ ఏంటంటే, అమెరికాలో ఒక టీనేజర్ ఒక యాక్సిడెంట్ నుంచి ఎస్కేప్ అవుతాడు. అప్పటి నుంచి అతనికి ఒక బీర్ కాస్ట్యూమ్ లో ఉన్న ఒక క్రియేచర్ కనిపిస్తూ ఉంటుంది. ఆ క్రియేచర్ అబ్బాయితో అర్త్ ఇంకో 28 డేస్ లో ఎండ్ అవ్వబోతుంది అని చెప్తుంది. నెక్స్ట్ ఏంటి అనేదే స్టోరీ. ఈ మూవీ స్టార్టింగ్ లో కొంచెం కన్ఫ్యూజింగ్ గా ఉన్న స్టోరీ అండ్ స్క్రీన్ ప్లే మాత్రం ఎక్సలెంట్ గా ఉంటాయి. ప్రతి సెకండ్ చాలా కాన్సన్ట్రేషన్ తో చూడాలి. ఈ మూవీలో హీరో మన జాక్ జిలెన్హాల్, హాలీవుడ్ లో వన్ ఆఫ్ ద గ్రేటెస్ట్ యాక్టర్. ఇంకా చూడకపోతే డెఫినెట్లీ ఈ మూవీ చూడడానికి ట్రై చేయండి. అమెజాన్ ప్రైమ్ లో స్ట్రీమ్ అవుతుంది, ఓన్లీ ఇన్ ఇంగ్లీష్ ఆడియో. అడల్ట్ సీన్స్ ఏం లేవు, ఫ్యామిలీతో చూడొచ్చు. థర్డ్ ఈస్ ఫ్రాక్చర్డ్. ఇది ఒక మిస్టరీ థ్రిల్లర్. ఈ మూవీ క్లైమాక్స్ అయితే సూపర్. అసలు అలా జరుగుతుందని ఎక్స్పెక్ట్ కూడా చేయం. సింపుల్ గా స్టోరీ ఏంటంటే, ఒక వైఫ్, హస్బెండ్ అండ్ వాళ్ళ డాటర్ కార్ లో వెళ్తూ ఉంటారు. ఒక రెస్ట్ రూమ్ దగ్గర ఆగాక వాళ్ళ డాటర్ కింద పడి తన హ్యాండ్ ఫ్రాక్చర్ అవుతుంది. దగ్గరున్న హాస్పిటల్ తీసుకెళ్లి తనకు చూపిస్తారు. తర్వాత సడన్ గా ఆ వైఫ్ అండ్ డాటర్ మిస్ అయిపోతారు. ఆ హస్బెండ్ వాళ్ళ కోసం వెతుకుతూ ఉంటాడు. నెక్స్ట్ ఏంటి అనేదే స్టోరీ. మధ్యలో ఏంట్రా ఇది పిచ్చి సినిమా అనుకుంటాం, కానీ లాస్ట్ లో క్లైమాక్స్ ట్విస్ట్ తో ఒక షాకింగ్ ఎండింగ్ ఇస్తుంది. ఆ ఎండింగ్ ఇంకా నా మైండ్ లోనే తిరుగుతుంది. అంత ఇంపాక్ట్ఫుల్ ఎండింగ్ అది. నెట్ఫ్లిక్స్ లో స్ట్రీమ్ అవుతుంది, ఓన్లీ ఇన్ ఇంగ్లీష్ ఆడియో. అడల్ట్ సీన్స్ ఏం లేవు, ఫ్యామిలీతో చూడొచ్చు. ఫోర్త్ ఈస్ ఇన్సెండీస్. ఇది ఒక వార్ మిస్టరీ మూవీ. సింపుల్ గా స్టోరీ ఏంటంటే, ఇద్దరు ట్విన్స్ ఉంటారు. వాళ్ళ మదర్ సడన్ గా చనిపోతుంది. తన లాస్ట్ విష్ ని 2 లెటర్స్ లో రాసి ఉంటుంది. ఆ 2 లెటర్స్ ని వాళ్ళ ఫ్యామిలీ లాయర్ ఈ ట్విన్స్ కి ఇస్తాడు. ఒక లెటర్ తన హస్బెండ్ కి అండ్ ఇంకో లెటర్ తన కొడుక్కి ఇవ్వమని చెప్తుంది. అప్పుడు ఆ ట్విన్స్ వాళ్ళమ్మ లాస్ట్ విష్ ని నెరవేర్చడానికి కార్ లో స్టార్ట్ అవుతారు. నెక్స్ట్ ఏంటి అనేదే స్టోరీ. సీరియస్లీ గైస్, ఈ మూవీ నార్మల్ మూవీ కాదు, చాలా డిస్టర్బింగ్ మూవీ. ఫ్యామిలీతో మాత్రం అస్సలు చూడకండి. అడల్ట్ కంటెంట్ అండ్ సెక్సువల్ అబ్యూస్ చాలా ఉంటుంది. మెంటల్ గా స్ట్రాంగ్ అయితేనే ఈ మూవీ చూడండి. మొన్నటి వరకు ప్రైమ్ లో స్ట్రీమ్ అయ్యేది, ఇప్పుడు ప్రెసెంట్ ఇండియాలో స్ట్రీమ్ అవ్వట్లేదు. ఇంటర్నెట్ సాయంతో వెతికి చూడడమే. ఫిఫ్త్ ఈస్ వెనిలా స్కై. ఇది మన టామ్ క్రూజ్ మూవీ. ఇది ఒక సైన్స్ ఫిక్షన్ థ్రిల్లర్. సింపుల్ గా స్టోరీ ఏంటంటే, హీరో ఒక పెద్ద కంపెనీకి ఓనర్. ఆ కంపెనీని తన ఫాదర్ ఎస్టాబ్లిష్ చేసి ఉంటాడు. బట్ ఒక యాక్సిడెంట్ లో తన పేరెంట్స్ చనిపోతారు. హీరో కంపెనీని అస్సలు పట్టించుకోడు. ఎక్కువగా అమ్మాయిలతో తిరగడం, పార్టీలు చేసుకోవడం అలా ఉంటూ ఉంటాడు. హీరో ఒక అమ్మాయితో లివ్ ఇన్ రిలేషన్ లో ఉంటాడు. ఆ అమ్మాయి మాత్రం హీరోని పెళ్లి చేసుకోవాలి అని ఉంటుంది. హీరోకి మాత్రం అది అస్సలు ఇష్టం ఉండదు. హీరోని ఒకరోజు ఆ అమ్మాయి ఇంకో అమ్మాయితో చూస్తుంది. చాలా జలస్ ఫీల్ అవుతుంది. మెల్లగా హీరో దగ్గరికి వచ్చి, నాతో పాటు కార్లో రా వెళ్దామని హీరోని తన కార్లో ఎక్కించుకుంటుంది. ఫాస్ట్ గా వెళ్తూ యాక్సిడెంట్ చేస్తుంది. తను స్పాట్ లో చనిపోతుంది. హీరోకి మాత్రం ఫేస్ మొత్తం పగిలిపోతుంది. నెక్స్ట్ ఏంటి అనేదే స్టోరీ. మూవీ గురించి మీకు కొంచెం ఐడియా రావాలని కొంచెం స్టోరీ ఎక్స్ట్రా చెప్పాను, బట్ నేను చెప్పింది జస్ట్ 10% మాత్రమే. నెక్స్ట్ మూవీ మొత్తం ట్విస్ట్లతో మైండ్ బ్లాక్ చేస్తుంది. అమెజాన్ ప్రైమ్ లో స్ట్రీమ్ అవుతుంది. అడల్ట్ కంటెంట్ ఉండడం వల్ల ఫ్యామిలీతో రికమెండ్ చేయలేకపోతున్నాను. సిక్స్త్ ఈస్ ఫైట్ క్లబ్. ఇది నాకు తెలిసి చాలా మంది చూసుంటారు. ఇది ఒక కల్ట్ క్లాసిక్ మూవీ, వన్ ఆఫ్ ద గ్రేటెస్ట్ మూవీ ఎవర్ ప్రొడ్యూస్డ్. ఆ క్లైమాక్స్ ట్విస్ట్ కి మైండ్ పోతుంది. ఇప్పటి వరకు ఇంకా ఈ మూవీ చూడకపోతే డెఫినెట్లీ చూడండి. ఒక లైఫ్ టైం మోటివేషన్ విత్ బెస్ట్ ఎక్స్పీరియన్స్ ఇస్తుంది. డేవిడ్ ఫించర్ బ్రిలియంట్ రైటింగ్ అండ్ మెయిన్ ప్లాట్ ట్విస్ట్ ని గెస్ చేయకుండా స్క్రీన్ ప్లే తో డైవర్ట్ చేసిన విధానం చాలా బాగుంటది. బ్రాడ్ పిట్ అండ్ ఎడ్వర్డ్ నార్టన్ యాక్టింగ్, బ్యాక్గ్రౌండ్ స్కోర్ అన్ని పర్ఫెక్ట్ ఉంటాయి. ప్రెసెంట్ అమెజాన్ ప్రైమ్ లో రెంట్ కి అవైలబుల్ గా ఉంది. కొంచెం వైలెన్స్ అండ్ న్యూడిటీ ఉండడం వల్ల ఫ్యామిలీతో రికమెండ్ చేయట్లేదు. సెవెంత్ ఈస్ ఫర్గాటెన్. ఇది ఒక కొరియన్ మిస్టరీ థ్రిల్లర్. కొరియన్ ఇండస్ట్రీ నుంచి వచ్చిన వన్ ఆఫ్ ద క్లాసిక్ థ్రిల్లర్.
సింపుల్ గా స్టోరీ ఏంటంటే ఒక ఫ్యామిలీలో ఒక మదర్, ఫాదర్ అండ్ వాళ్ళ ఇద్దరు అబ్బాయిలు ఉంటారు. వాళ్ళు ఒక కొత్త ఇంటికి షిఫ్ట్ అవుతారు. పైన 2 రూమ్స్ ఉంటాయి. ప్రీవియస్ ఓనర్ పైన ఉన్న ఒక రూమ్ ని ఓపెన్ చేయకండి అని చెప్తాడు. అదే రోజు నైట్ డైనింగ్ హాల్లో తింటూ ఉండగా ఆ పైన రూమ్ నుంచి ఏవేవో సౌండ్స్ వస్తాయి. అవేంటి, నెక్స్ట్ ఏం జరిగింది అని తెలుసుకోవాలంటే మీరు ఈ మూవీ చూడాల్సిందే. ఈ మూవీలో ఎమోషన్స్ చాలా ఎక్స్ట్రీమ్ స్టేజ్ లో ఉంటాయి. కొంచెం వైలెన్స్ అండ్ లైట్ ఎక్స్పోజింగ్ సీన్స్ ఉండడం వల్ల ఫ్యామిలీతో రికమెండ్ చేయట్లేదు. నెట్ఫ్లిక్స్ లో ఓన్లీ కొరియన్ లాంగ్వేజ్ లో స్ట్రీమ్ అవుతుంది. 8th ఈస్ ట్రయాంగిల్. ఇది ఒక సైన్స్ ఫిక్షన్ హారర్ మూవీ. ఏం ఎక్స్పెక్టేషన్ లేకుండా స్టార్ట్ చేశా. స్లోగా వెళ్తూ మెయిన్ ప్లాట్ ట్విస్ట్ రివీల్ అయ్యాక చాలా ఇంట్రెస్టింగ్ గా సాగుతుంది. సింపుల్ గా స్టోరీ ఏంటంటే ఒక గ్రూప్ ఆఫ్ ఫ్రెండ్స్ కలిసి ఒక చిన్న బోట్ లో సముద్రంలోకి వెళ్తారు. అదే రోజు నైట్ పెద్ద తుఫాన్ రావడంతో వాళ్ళ బోట్ కి యాక్సిడెంట్ అవుతుంది. వాళ్ళ బోట్ ఇంజన్ ఖరాబ్ అవుతుంది. నెక్స్ట్ ఏం చేయాలో తెలియక చూస్తున్నప్పుడు పక్కనే ఒక పెద్ద షిప్ వస్తుంది. వీళ్ళ బోట్ ని తోసుకుంటూ ఆ షిప్ లోకి ఎక్కుతారు. నెక్స్ట్ ఏం జరుగుతుంది అనేదే స్టోరీ. లాస్ట్ ట్విస్ట్ చూసాక ఫ్యూజ్లు ఎగిరిపోతాయి. మామూలుగా ఉండదు. నేను చెప్పింది జస్ట్ స్టార్టింగ్ 10 minutes స్టోరీ మాత్రమే. డెఫినెట్లీ కన్సిడర్ చేయండి. కొంచెం వైలెన్స్ ఎక్కువ ఉండడం వల్ల ఫ్యామిలీతో రికమెండ్ చేయలేకపోతున్నాను. రన్ టైం కూడా చాలా తక్కువ, జస్ట్ 100 minutes ఉంటది. ప్రెసెంట్ ఇండియాలో స్ట్రీమ్ అవ్వట్లేదు. ఇంటర్నెట్ లో సెర్చ్ చేస్తే ఈజీగా దొరికేస్తుంది. డోంట్ మిస్ ఇట్. అండ్ వన్ సజెషన్, తెలుగు ఆడియోలో లేదని మూవీస్ చూడకుండా ఉండకండి. మన పారాసైట్ డైరెక్టర్ ఇలా అన్నాడు: వన్స్ యూ ఓవర్కమ్ ద 1 inch tall barrier of subtitles, you will be introduced to so many more amazing films. సో తెలుగు ఆడియో లేదని మూవీస్ ని మాత్రం అస్సలు మిస్ అవ్వద్దు. సో ఇది మన పార్ట్ 1. ఇంకా 8 మూవీస్ ఉన్నాయి దాచం లోపల. నెక్స్ట్ పార్ట్ లో అవి చెప్తాను. వీడియో నచ్చితే లైక్ చేసి మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.